బీట్రూటా? బీట్రూటా అని నీరసపడిపోకండి. బీట్రూట్‌తో ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసి చూడండి. నచ్చని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారు అంతే. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని పల్లీలను ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో పోపెట్టేసుకోవాలి. జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత చీలికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఆ తర్వాత దీంట్లోని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న, లేకపోతే ఈ విధంగా నేను ఫైన్గా చాపర్లో చాప్ చేసుకుని స్టీమ్ చేసుకున్న బీట్రూట్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోని పచ్చి మామిడికాయని ఈ విధంగా ముక్కలుగా కానీ తురుము కానీ కట్ చేసుకుని వేసుకోవాలి. దీనికి ఇది వేస్తేనే రుచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది తప్పకుండా యాడ్ చేయండి. ఇది వేసుకుని ఫ్రై అయిన తర్వాత దీంట్లోని కరివేపాకు, అలానే కారము, ధనియాల పౌడర్ వేసుకొని ఉప్పు సరిపడా వేసుకొని ఫ్రై చేసుకుంటే నిమిషాల్లో బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది. చివరగా పల్లీలు వేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమే. మీకు నచ్చినట్లు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయ్యండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.